హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు విషయానికి వస్తే ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ దీంట్లో కొన్ని ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో విషయానికి వస్తే ఫస్ట్ ప్రాబ్లం, టుడే క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఏదైనా ఒక సమబాహు త్రిభుజంలోని సమానమైనటువంటి భుజాల్లో ఒక సమబాహు త్రిభుజంలోని సమానమైనటువంటి భుజాలలో ఒక సమబాహు త్రిభుజంలోని సమానమైనటువంటి భుజాలలో ఒక భుజం వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఒక భుజం 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు మరియు మూడవ భుజం 6 సెంటీమీటర్స్ అంట. ఇటు విషయానికి వస్తే సమబాహు త్రిభుజంలోని సమానమైనటువంటి భుజాల్లో ఒక భుజం 5 సెంటీమీటర్లు మరియు మూడవ భుజం 6 సెంటీమీటర్లు అయినా సమద్విబాహు త్రిభుజంలో ఇది సమద్విబాహు త్రిభుజంలోని సమానమైనటువంటి భుజాల్లో ఒక భుజం 5 సెంటీమీటర్లు మరియు మూడవ భుజం విషయానికి వస్తే 6 సెంటీమీటర్లు ఇచ్చాడు, 6 సెంటీమీటర్లు. దెన్ అయినా దాని యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. అయినా దాని ఏరియా వైశాల్యం ఎంత అన్నాడు. దాని వైశాల్యం ఎంత అన్నాడు. ఇది విషయానికి వస్తే మన క్వశ్చన్ అనమాట. అండ్ పెరిమీటర్ కింద కనుక్కున్నట్లయితే పెరిమీటర్ కింద కనుక్కోవచ్చు. అండ్ ఆల్సో పెరిమీటర్ చుట్టుకొలత. మనకి ఒక సమద్విబాహు త్రిభుజం ఇచ్చేసేసి ఆ దానిలో ఉన్నటువంటి సమాన భుజాలలో ఒక భుజం 5 సెంటీమీటర్లు అయితే మూడవ భుజం 6 సెంటీమీటర్లు అన్నాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా అండ్ పెరిమీటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమద్విబాహు త్రిభుజం తీసుకున్నట్లయితే ఇలా తీసుకుందాం. ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నాయనుకున్నట్లయితే ఇది 5 సెంటీమీటర్లు, ఇది 5. అండ్ థర్డ్ వన్ విషయానికి వస్తే ఇది 6 సెంటీమీటర్లు అనమాట. అయినా దాని యొక్క ఏరియా అండ్ పెరిమీటర్ రెండు కనుక్కోమన్నాడు. దీనికోసం ఫస్ట్ ఏరియా కనుక్కుందాం. ఏరియా ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, b/4√4a² మైనస్ b². b/4√4a² మైనస్ b² అనమాట. దెన్ b అంటే b మీన్స్ ఇప్పుడు విషయానికి వస్తే b/4 4a² మైనస్ b. ఇగో ఇక్కడ సేమ్ ఉన్న వాటిని a అనుకుందాం. అండ్ అగైన్ ఇది b అనుకుందాం. ఇది b విషయానికి వస్తే ఇప్పుడు మనకి 6 అనమాట. 6/4√4a². 4 5 5 25 25 4 100 మైనస్ b² 36 అనమాట. 6/4√100 మైనస్ 36. ఇప్పుడు 2 3s are 2 2s are అండ్ ఇయర్ రిమైనింగ్ 3/2 రూట్ ఆఫ్ ఈ 100లో నుంచి 36 పోతే మనకి ఎంత మిగిలింది 64 అనమాట. 64 విషయానికి వస్తే 64కి రూట్ చేస్తే 8 8 8 64 2 1s are 2 4s are 12 ఈ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఈ సెంటీమీటర్లో ఇచ్చాడు అంటే చదరపు సెంటీమీటర్లు అనమాట. 12 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ పెరిమీటర్ కావాలంటే పెరిమీటర్ అంటే ఏం లేదు, అన్ని వైపులని కౌంట్ చేయాలి. టోటల్గా పెరిమీటర్ p ఈక్వల్ టు 2a ప్లస్ b అనమాట. దేర్ ఫోర్ 2a అంటే 2 × 5 10 ప్లస్ b మీన్స్ 6, టోటల్గా 16 అనమాట. 16 సెంటీమీటర్స్. ఇది మనకి వచ్చేసేసి పెరిమీటర్ అనమాట. ఏంలా సమద్విబాహు త్రిభుజంలోని సమాన భుజాలలో ఒక భుజం ఇచ్చాడు 5 సెంటీమీటర్లు అయితే అగైన్ రెండో భుజం కూడా 5 సెంటీమీటర్లు అవుతుంది. అండ్ థర్డ్ ఇచ్చాడు 6 సెంటీమీటర్స్ అన్నాడు. దేర్ ఫోర్ యూ హ్యావ్ టు ఫైండ్ ఏరియా అండ్ పెరిమీటర్ కనుక్కోమన్నాడు. ఏరియాకేమో b/4√4a² మైనస్ b² అయితే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే 12 సెంటీమీటర్ స్క్వేర్ 12 చదరపు సెంటీమీటర్లు. అండ్ అగైన్ మనకి పెరిమీటర్ విషయానికి వస్తే పెరిమీటర్ p ఈక్వల్ టు 2a ప్లస్ b. 2a మీన్స్ 2 × 5 10 ప్లస్ 6b మీన్స్ అండ్ 10 ప్లస్ 6 16 సెంటీమీటర్స్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ద పెరిమీటర్. అండ్ ఏరియా రెండు కనుక్కున్నాం. ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 1 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 తీసుకుంటే
ప్రాబ్లం నెంబర్ 2 అనమాట. ఒక త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చాడు. ఒక త్రిభుజం యొక్క భుజాలు 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు అయినా దాని యొక్క పెరిమీటర్ అండ్ ఏరియా చుట్టుకొలత అండ్ ఏరియా ఫైండ్ అవుట్. దెన్ ఇది మనకి ఒక త్రిభుజం యొక్క భుజాలు 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యాన్ని కనుక్కోన్నాడు. దీనికోసం ఫస్ట్ పెరిమీటర్ P ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C అన్ని కొలతలలో కౌంట్ చేస్తే వచ్చేది పెరిమీటర్ కాబట్టి దేర్ ఫోర్ హియర్ 5 ప్లస్ 6 ప్లస్ 7 దేర్ ఫోర్ 18 సెంటీమీటర్స్. ఇది మనకి వచ్చేసేసి 18 సెంటీమీటర్స్ వచ్చింది. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ఏరియా ఫార్ములా A ఈక్వల్ టు రూట్ ఆఫ్ S into S minus A, S minus B, S minus C. Here ABC both are different. మీరు టోటల్గా ఆల్ ఆర్ డిఫరెంట్ కాబట్టి ఇది 5 అయితే, ఇది 6 అయితే, ఇది 7 అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భుజాలు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అది ఏ త్రిభుజం అంటే విషమబాహు త్రిభుజం అనమాట. విషమబాహు త్రిభుజానికి వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే A ఈక్వల్ టు రూట్ ఆఫ్ S into S minus A, S minus B, S minus C. Then here S అంటే A plus B plus C by 2 అంటే హాఫ్ పెరిమీటర్ అనమాట. హాఫ్ పెరిమీటర్ మీన్స్ 18లో హాఫ్ అంటే by 2 9 సెంటీమీటర్స్ ఇది ఎస్ అనమాట. దెన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు రూట్ ఆఫ్ ఎస్ మీన్స్ 9 సెంటీమీటర్స్ అండ్ ఎస్ మైనస్ ఏ 9 మైనస్ ఏ అంటే 4 అండ్ 9 మైనస్ 6 అంటే 3, 9 మైనస్ 7 అంటే 2 అనమాట. 2 దేర్ ఫోర్ 9 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 9 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 అంటే మొత్తం 3 రెళ్ళు 6, 6 4 24, 24 9 216 రూట్ ఆఫ్ 216 సెంటీమీటర్స్. 216కి రూట్ వాల్యూ ఎంత అంటే రూట్ వాల్యూ కనుక్కున్నట్లయితే 6 రూట్ 6 అనమాట. దీనికి 6 రూట్ 6 సెంటీమీటర్స్ స్క్వేర్ అనమాట, లేదా చదరపు సెంటీమీటర్లు అని తీసుకోవాలి. దీని విషయానికి వస్తే 6 రూట్ 6 దీని వాల్యూ ఎందుకంటే 6 36 దీన్ని డివైడ్ చేసినట్లయితే ఇప్పుడు మనకి రూట్ ఆఫ్ 36 ఇంటూ 6గా రాయొచ్చు. 6ను మళ్ళీ మనకి 6 రూట్ ఆఫ్ 6గా రాయొచ్చు. ఇది మనకి వచ్చేసేసి ఇది వాల్యూ అనమాట. 6 రూట్ 6 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ చదరపు సెంటీమీటర్లు అని తెలుగులో ఉంటుంది. ఏమిలా ఇచ్చిన త్రిభుజం యొక్క 3 భుజాలు ఇచ్చి దాని యొక్క వైశాల్యము మరియు పెరిమీటర్ చుట్టుకొలత కనుక్కోమని అడిగితే అది ఒక విషమబాహు త్రిభుజం అనమాట. దానికి ఫార్ములా ఏంటంటే P ఈక్వల్ టు టోటల్ భుజాలన్నీ కలిపితే పెరిమీటర్ చుట్టుకొలత వచ్చేస్తుంది. అగైన్ ఏరియా కనుక్కోవాలంటే రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C. హియర్ S ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2 దెన్ S ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ అనమాట. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఆఫ్ 9 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 దేర్ ఫోర్ రూట్ ఆఫ్ 216కి 6 రూట్ 6 అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ద ఏరియా. ఇది ఏరియా అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 తీసుకుంటే ప్రాబ్లం నెంబర్ 3 తీసుకుందాం. ఏదైనా ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి ఇచ్చాడు. ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి ఒక త్రిభుజంలోని భుజాల నిష్పత్తి విషయానికి వస్తే 1/2 ఈస్ట్ 1/3 ఈస్ట్ 1/4 ఇది భుజాల నిష్పత్తి ఇచ్చాడు. దెన్ హియర్ పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ విషయానికి వస్తే P ఈక్వల్ టు 52 సెంటీమీటర్స్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ స్మాల్ సైడ్ అంటే చిన్న భుజం.
దానిలో చిన్న భుజం విలువ ఎంత అంటే స్మాల్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. స్మాల్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ వాల్యూ ఎంత అన్నాడు. ఇచ్చింది 3 కూడా భుజాలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అది విషమ బాహు త్రిభుజం అనమాట. ఫస్ట్ భుజాల నిష్పత్తి తీసుకుంటే భుజాల నిష్పత్తి 1:2 1/2 1/3 1/4 అంటే దెన్ ఈ ఏరియాలో కనుక్కోవాల్సింది ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 3 4s are 12 ఈజ్ ఇక ఈ ఏరియాని కనుక్కున్నప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేయాలి 8 2 4s are దెన్ ఇక్కడ కనుక్కునేటప్పుడు ఈ రెండింటిని 2 3s are 6 అనమాట. ఇప్పుడు 2 6s are 2 4s are 2 3s are 6 into 4 into 3 అనేది 6:4:3 అనేది వీటి యొక్క భుజాల నిష్పత్తి అనమాట. భుజాల నిష్పత్తి విషయానికి వస్తే ఇది. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ స్మాల్ సైడ్ కనుక్కోవాలి కాబట్టి ఈ స్మాల్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి స్మాల్ సైడ్ దెన్ హియర్ స్మాల్ సైడ్ విషయానికి వస్తే పెరిమీటర్ అంటే మొత్తం 3 భుజాల యొక్క మొత్తం కాబట్టి ఇప్పుడు ఓన్లీ మనకి స్మాల్ సైడ్ కావాలి. దేర్ 452 ఇంటూ టోటల్గా మొత్తం 6 + 4 13 బై స్మాల్ అంటే 3. ఇప్పుడు 13 1s are 13 4s are అండ్ 4 3s are విషయానికి వస్తే 12. ఈ 12 అనేది దీని 12 విషయానికి వస్తే 12 సెంటీమీటర్స్. ఇది స్మాలెస్ట్ అనమాట. అంటే ఇది అనమాట. ఒకవేళ నిన్ను 3 భుజాలు కనుక్కోమని అడిగితే అప్పుడు మళ్ళీ మనకి 52 ఇంటూ 4/13 4s are ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా 4 into 3 ఫస్ట్ 12 అండ్ అగైన్ మనకి 4 into 4 16 అండ్ అగైన్ 4 into 6 24. దేర్ 24 ఒక భుజం 16 ఒక భుజం అండ్ 12 ఒక భుజం అనమాట. ఇవి మనకి 3 భుజాలు. దీంట్లో మనకి అడిగింది ఏంటంటే స్మాలెస్ట్ సైడ్ కాబట్టి 12 సెంటీమీటర్స్. జస్ట్ ఇచ్చిన దాన్ని మనం నిష్పత్తిలో రేషియోలో రాసుకొని ఆ రేషియోని యూజ్ చేసి పెరిమీటర్ అంటే అన్ని భుజాల మొత్తం కాబట్టి భుజాల మొత్తం అన్నప్పుడు భుజాల మొత్తం 52 సెంటీమీటర్స్ కాబట్టి 52 ఇంటూ 3/13 13 4s are 4 into 3 12 సెంటీమీటర్స్. ఇట్ ఈజ్ కాల్ మనకి స్మాలెస్ట్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. స్మాలెస్ట్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ విషయానికి వస్తే 12 సెంటీమీటర్స్ అనమాట. బిగ్గెస్ట్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నప్పుడు 24 సెంటీమీటర్. అది నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే 5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ 5 12 అండ్ 13 సెంటీమీటర్స్ భుజాలుగా గల త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు. భుజాలుగా గల త్రిభుజ వైశాల్యం కావాలంట. త్రిభుజ వైశాల్యం. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇది అన్ని భుజాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇది మనం విషమబాహు త్రిభుజంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ ఇంకొక డిఫరెంట్గా వేరే విధంగా ఎట్లా చేస్తామంటే ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూపంలో ఉందా లేదా చూసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూపంలో అంటే ఇది 13 తీసుకున్నట్లయితే ఇది 12 అండ్ ఇది 5. ఇప్పుడు 5 square + 12 square = 13 square. ఇది పాసిబుల్ అవుతుందా కాదో చూసుకోవాలి. 5 5s are 25 12 12s are 144 అండ్ 13 13s are 169. ఈ 144 + 25 169. దేర్ఫోర్ ఇది పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. దీని విషయానికి వస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా మనం ఫైండ్ అవుట్ చేసాం. దెన్ ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ వీటి మీద బేస్ అయ్యి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములాకి చేంజ్ చేసుకున్నాం కాబట్టి దాని యొక్క ఫార్ములా ఏంది వేర్ A = ½ BH వేర్ A = ½ BH అనమాట. ఇప్పుడు దేర్ఫోర్ 1/2 ఇంటూ B means 5 H means 12 2 1s are 2 6s are and 5 6s are 30 సెంటీమీటర్ స్క్వేర్. ఇది డైరెక్ట్గా మనం వస్తుంది. అంటే దీన్ని మనం ఒకవేళ విషమబాహు త్రిభుజంలోకి చేంజ్ చేసుకొని ఉన్న విషమబాహు త్రిభుజాన్ని ఫార్ములైజ్ చేసినా కూడా ఇదే వస్తుంది. కాబట్టి కొంచెం లెంతీ ప్రొసీజర్ అనమాట. అంటే
ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి వేసేసి హియర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి వేసి సబ్స్టిట్యూట్ చేసి రూట్ వాల్యూని తీసేసినట్లయితే 30 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఒకవేళ ఇలా కాకోకుండా డైరెక్ట్గా మనం చేసినట్లయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా మార్చుకొని రైట్ యాంగిల్ ట్రయాంగిలా కాదో చూసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పాసిబుల్ అవుతుంది కాబట్టి వేర్ ఏ ఈక్వల్ టు ఆఫ్ బిహెచ్ ఆఫ్ మీన్స్ 1/2 ఇంటూ 5 ఇంటూ 12 కాబట్టి దేర్ ఫోర్ 2 6 12 నెక్స్ట్ 5 ఇంటూ 6 ఈక్వల్ టు 30 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనమాట, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5 తీసుకున్నట్లయితే దీంట్లో ఏంటంటే భుజాల నిష్పత్తి ఇచ్చాడు అండ్ ఏరియా ఇచ్చాడు. భుజాల నిష్పత్తి అండ్ ఏరియా ఇచ్చాడు అనమాట. త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి, త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి 3:4:5 అయినా దాని వైశాల్యం అండ్ మరియు వైశాల్యం 216, వైశాల్యం విషయానికి వస్తే 216 సెంటీమీటర్ స్క్వేర్, వైశాల్యం విషయానికి వస్తే 216 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క భుజాలు ఎంత అని అడిగాడు. దాని యొక్క భుజాల విలువలు, దాని యొక్క భుజాల విలువలు అడిగాడు అనమాట. దీనికోసం ఒక త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి డైరెక్ట్గా వాడేచ్చాడు 3:4:5 అండ్ అగైన్ ఏరియా ఇచ్చాడు 216 అనమాట. దెన్ ఆ భుజాల విలువలు ఎంతో కనుక్కోమన్నాడు. దీన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏరియా ఉంది, త్రిభుజ భుజాలు డిఫరెంట్ కాబట్టి ఆ త్రిభుజ భుజాలు మూడింటిని తీసుకున్నట్లయితే ఇక్కడ రూట్ ఆఫ్ ఏరియా ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి కాబట్టి హియర్ ఒకటి 3x అనుకుందాం, 4x అండ్ 5x. ఒకటి 3x అనుకుంటున్నాను, రెండోది 4x అనుకుంటున్నాను, అగైన్ 5x తీసుకున్నట్లయితే ఇప్పుడు వేర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి బై 2, 4 3 7 7 5 5 4 9 10 12 12x by 2 2 6 దేర్ ఫోర్ 6x అనమాట. ఈ 6x ఎస్ కాబట్టి ఇప్పుడు ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి హియర్ 216 దేర్ ఫోర్ రూట్ ఆఫ్ ఎస్ మీన్స్ 6x ఇంటూ 6 మైనస్ ఏ అంటే 3x అండ్ 6 మైనస్ బి అంటే 2x 6 మైనస్ 5x అంటే x అనమాట. 3 6 6 1 6 6 36 రూట్ ఆఫ్ 36x టు ది పవర్ ఆఫ్ x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ x టు ది పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 216. దేర్ ఫోర్ హియర్ రూట్ తీసేస్తే 6x స్క్వేర్ ఈక్వల్ టు 216 వేర్ 6 1 6 3 18 బాగా 336 6 6 36 దేర్ ఫోర్ హియర్ x ఈక్వల్ టు 6 అనమాట. x వాల్యూ 6 వస్తే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 వాల్యూలు భుజాలు వస్తాయిగా. ఇప్పుడు x ఈక్వల్ టు 6 3 18 6 4 24 6 5 30 ఇవి మనకి సెంటీమీటర్స్లో ఉన్నాయి. ఈ వాల్యూల విషయానికి వస్తే వాటి యొక్క భుజాలుగా మనం తీసుకుంటాం. ఏంటంటే ఇచ్చినటువంటి భుజాల నిష్పత్తి ఇచ్చాడు అండ్ ఏరియా ఇచ్చాడు, వాటి యొక్క భుజాల విలువ సైడ్స్ వాల్యూస్ ఎంతో కనుక్కోన్నాడు. దేర్ ఫోర్ మూడింటిని 3x 4x 5x ఇలా ఎక్స్లో మార్చుకున్నాం వాటి విలువలు. దెన్ హియర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఆఫ్ పెరీమీటర్ ఎస్ మీన్స్ దేర్ ఫోర్ 6x వచ్చింది. ఈ 6xని తీసుకెళ్ళి మనం ఏరియా ఇచ్చాడు కాబట్టి ఏరియా ఫార్ములాలో యూజ్ చేసినట్లయితే రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి హియర్ ఎస్ ఈక్వల్ టు 6x దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు 3x b ఈక్వల్ టు 4x అగైన్ c ఈక్వల్ టు 5x. సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేసినట్లయితే x వాల్యూ వస్తుంది. ఆ x వాల్యూని తీసుకెళ్ళేసి ఈ 3x 4x 5xలో సబ్స్టిట్యూట్ చేస్తే
దేర్ఫోర్ 18, 24 అండ్ 30 ఇవి మూడు కూడా వాటి యొక్క సైడ్స్ అవుతాయి. ట్రయాంగిల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ విషయానికి వస్తే 18, 24, 30 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 తీసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ట్రయాంగిల్ తర్వాత ఇదే ట్రయాంగిల్ని బేస్ చేసుకుని ఉన్న క్వశ్చన్లు ఏంటంటే అంతరవృత్తం పరివృత్తం. అంతరవృత్తం పరివృత్తం అంటే అంతర్వృత్తం పరివృత్తం గురించి ఆల్రెడీ మనం ఫార్ములాస్ చెప్పుకున్నాం అనమాట. వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని అనమాట. వాటిలో తీసుకున్నట్లయితే అవుటర్ సర్కిల్ అండ్ ఇన్నర్ సర్కిల్ పరివృత్తం అండ్ అంతర్వృత్తం అనమాట. వాటిని ఏదైనా ఒక సమబాహు త్రిభుజ అంతరవృత్తం ఒక సమబాహు త్రిభుజం అంతర్వృత్తం మరియు పరివృత్తాల ఏదైనా ఒక సమబాహు త్రిభుజం అంతర్వృత్తం మరియు పరివృత్తాల వైశాల్యాల నిష్పత్తి అడిగాడు. వైశాల్యాల నిష్పత్తి అడిగాడు. ఏదైనా ఒక సమబాహు త్రిభుజ అంతర్వృత్త పరివృత్త వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. దానికోసం ఏంటంటే ఒక సమబాహు త్రిభుజ అంతర్వృత్త వ్యాసార్థం తీసుకుందాం. ఫస్ట్ అంతర్వృత్త వ్యాసార్థం విషయానికి వస్తే అంతర్వృత్త వ్యాసార్థం తీసుకుంటే a/2√3 అండ్ అగైన్ పరివృత్త వ్యాసార్థం పరివృత్తం అంటే అవుటర్ సర్కిల్ యొక్క వ్యాసార్థం తీసుకున్నట్లయితే మనకి అవుటర్ సర్కిల్ వ్యాసార్థం a/√3 అది a/2√3 వస్తుంది, ఇది a/√3 వస్తుంది. దేర్ఫోర్ హియర్ we have to find areas. ఇప్పుడు వృత్త వైశాల్యాల ఇక్కడ అంతర్వృత్తం పరివృత్తాల వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. వైశాల్యాలు అన్నప్పుడు వృత్త వైశాల్యం 5r² కాబట్టి 5r²1 5r²2 వీటి యొక్క నిష్పత్తి కావాలి అని అడిగాడు. వీటి యొక్క నిష్పత్తికి ఇప్పుడు 5కి 5 r² మీన్స్ a²/4 into 3 2√3 whole square అంటే 4 into 3. Then here also 5 into a²/√3 అంటే 3. √3 means ఇప్పుడు 3 అనమాట. 3 ones are ఈ 3కి క్యాన్సిల్, a² 5² క్యాన్సిల్. దేర్ఫోర్ హియర్ మనకి 1/4 1/1 1/4 and 1/1. దేర్ఫోర్ 1:4 1:4 అనేది ఇక్కడ అంతర్వృత్త మరియు పరివృత్త వైశాల్యాల నిష్పత్తి విషయానికి వస్తే 1:4 అనమాట. 1:4 ఏమిలా ఇచ్చినటువంటి రెండింటికి వ్యాసార్థాలు తీసుకున్నాం. a/2√3 అండ్ a/√3 ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి వైశాల్యాల ఫార్ములా ఏంటంటే వృత్త వైశాల్యం 5r² కాబట్టి 5r²1 ఫస్ట్ దానికి, 5r²2 రెండవ దానికి. ఇది విషయానికి వస్తే అంతర్వృత్తం, ఇది విషయానికి వస్తే పరివృత్తం అనమాట. అంతర్వృత్తానికి ఏమో 4 సబ్స్టిట్యూట్ చేసాం. r1 విషయానికి వస్తే a/2√3, r2 విషయానికి వస్తే a/√3 అనమాట. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేసినట్లయితే క్యాన్సిలేషన్ బోంగా మిగిలింది మనకి 1/4:1. దేర్ఫోర్ హియర్ 1:4 అనేది ఇక్కడ అంతర్వృత్త పరివృత్త వైశాల్యాల నిష్పత్తి, ఏరియాస్ యొక్క రేషియో అనమాట 1:4 అనేది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఈ అంతర్వృత్త పరివృత్తాలలో నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. దాంట్లో తీసుకున్నట్లయితే సెకండ్ వన్, దీంట్లో సెకండ్ వన్ ఇది అంతర్వృత్త స్పెషల్ కేసెస్ ఫార్ములాస్లో సెకండ్ ప్రాబ్లం అనమాట. దీంట్లో మనం చెప్పేది ఇప్పుడు అది తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ ఏమన్నాడంటే క్వశ్చన్ 12 సెంటీమీటర్స్ భుజంగా గల సమబాహు త్రిభుజం 12 సెంటీమీటర్స్ భుజంగా గల సమబాహు త్రిభుజ పరివృత్త వ్యాసార్థం పరివృత్త వ్యాసార్థం ఎంత అన్నాడు. ఆల్రెడీ ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఏం లేదు, ఏదైనా ఒక పరివృత్తం అన్నాడు కాబట్టి ఇది దీని యొక్క వ్యాసార్థం కనుక్కోమన్నాడు. ఆర్ ఇది మాత్రం సమబాహు త్రిభుజం అన్నాడు. 12 సెంటీమీటర్స్ భుజం అనమాట. 12 సెంటీమీటర్స్ భుజం. ఇప్పుడు దాని యొక్క వ్యాసార్థం కావాలి. ఇప్పుడు ఈ వ్యాసార్థం వాల్యూ ఎంతో కనుక్కోమన్నాడు. దీన్ని బేస్ చేసుకొని మనకి పరివృత్తం సమబాహు త్రిభుజ పరివృత్త వ్యాసార్థానికి ఫార్ములా ఏంటంటే a/√3 అనమాట. ఆర్ ఈక్వల్ టు a/√3. దేర్ఫోర్ ఏ అంటే భుజం వాడే ఇచ్చాడు. ఈ 12/√3 దేర్ఫోర్ ఈ 12ని 4 ఇంటూ √3 ఇంటూ √3/√3 √3 క్యాన్సిల్ అయితే దేర్ఫోర్ 4√3 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి 7 సెంటీమీటర్స్లో అనమాట. ఈజీ క్వశ్చన్. జస్ట్ టైంలో ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. పేరు ఏ రేడియస్ ఈ విషయానికి వస్తే ఆర్ ఈక్వల్ టు a/√3. ఇది ఏంటంటే సమబాహు త్రిభుజ పరివృత్తానికి, అదే సమబాహు త్రిభుజ అంతర్వృత్తానికి అయితే a/2√3 వస్తుంది. ఇది పరివృత్తం కాబట్టి a/√3 అనమాట. 12/√3 అంటే క్యాన్సిలేషన్ పోతే 4 ఇంటూ √3 మనకి సెంటీమీటర్స్లో వస్తుంది. ఇది విషయానికి వస్తే దీని యొక్క రేడియస్ అనమాట. రేడియస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 3 తీసుకున్నట్లయితే స్పెషల్ కేసెస్లో ఓన్లీ అంతర్వృత్త పరివృత్తాల బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 3 అనమాట. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 తీసుకున్నట్లయితే 42 సెంటీమీటర్స్ భుజంగా గల 42 సెంటీమీటర్స్ భుజంగా గల ఒక సమబాహు త్రిభుజం ఒక సమబాహు త్రిభుజం అంతర్వృత్త వైశాల్యం ఎంత? అంతర్వృత్త వైశాల్యం ఎంత అని అడిగాడు. దీనికి అంతర్వృత్త వైశాల్యం 42 సెంటీమీటర్స్ భుజంగా గల ఒక సమబాహు త్రిభుజం అంతర్వృత్త వైశాల్యం అన్నాడు. అంతర్వృత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ తీసుకుంటే ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. అంతర్వృత్తం అంటే ఇలా టచ్ అయ్యి ఇలా ఉంటుంది అనమాట. ఇది అంతర్వృత్తం తీసుకున్నట్లయితే దాని యొక్క భుజం ఎంత అన్నాడు? 42 సెంటీమీటర్స్. ఇది 42 సెంటీమీటర్స్ అగైన్ 42 సెంటీమీటర్స్ అనమాట. సమబాహు అన్నాడు కాబట్టి అన్నీ సమానంగా ఉంటాయి. నెక్స్ట్ అగైన్ హియర్ ఇప్పుడు అంతర్వృత్త వైశాల్యం అడిగాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఏరియా కనుక్కోవాలి. ఏరియా రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ ఆర్ ఈక్వల్ టు a/2√3. అంతర్వృత్తానికి ఫార్ములా ఏంటంటే a/2√3 అనమాట. a/2√3లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే హియర్ ఏ విషయానికి వస్తే 42/2√3 దెన్ 2 1s are 2 2s are 2 1s are అండ్ అగైన్ హియర్ ఇప్పుడు 21ని మనం ఏమి రాయొచ్చు అంటే 7 ఇంటూ √3 రాయొచ్చు. దేర్ఫోర్ √3 క్యాన్సిల్ 7√3 సెంటీమీటర్స్. ఇది మనకి వచ్చేసేసి రేడియస్ అవుతుంది. రేడియస్ విషయానికి వస్తే 7√3 సెంటీమీటర్స్ రేడియస్ అవుతుంది. దేర్ఫోర్ ఏరియా కనుక్కోవాలి కాబట్టి 5r². ఏరియా ఏ ఈక్వల్ టు 5r². వేర్ ఆర్ అంటే తెలుసు మనకి 5r² మీన్స్
22/7, r square means 7 into 7 into root 3 అంటే 3, 5 r square కాబట్టి ఓకే. ఇది నెక్స్ట్ 7 7 క్యాన్సిల్. ఇప్పుడు 7 3s are 21, 21 into 22, 21 into 22 విషయానికి వస్తే 462 centimeters square. This is the area of triangle, ఏరియా ఆఫ్ సర్కిల్ అనమాట. ఏరియా 42 సెంటీమీటర్స్ భుజంగా గల ఒక సమబాహు త్రిభుజం అంతరవృత్త వైశాల్యం ఎంత అన్నాడు. అంతరవృత్తం యొక్క వైశాల్యం, ఈ వృత్తం యొక్క వైశాల్యం కావాలి, ఈ వృత్తం యొక్క వైశాల్యం కావాలంట మనకి. దానికోసం ఫస్ట్ మనం రేడియస్ ఆర్ కనుక్కున్నాం. రేడియస్ ఆర్ ఈక్వల్ టు a/2√3. హియర్ అంతరవృత్తం కాబట్టి a/2√3. అదే పరివృత్తం అయితే a/√3 వస్తుంది. 42/2√3, 2 21s are 21/√3, 7 into √3 into √3/√3 క్యాన్సిలేషన్ పోతే 7√3 సెంటీమీటర్స్ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఏరియాలో సబ్స్టిట్యూట్ చేస్తే 5 = 5r², a = 5r². హియర్ 22/7 into 7 into 7 into 3 అనమాట. క్యాన్సిలేషన్ పోతే ఏరియా a = 462 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 తీసుకుందాం. ఈ దీనిలో ప్రాబ్లం నెంబర్ 4 ఏంటంటే, ఒక సమబాహు త్రిభుజం అంతర్వృత్త వైశాల్యం, ఒక సమబాహు త్రిభుజం అంతర్వృత్త వైశాల్యం, అంతర్వృత్త వైశాల్యం, ఒక సమబాహు త్రిభుజం యొక్క అంతర్వృత్త వైశాల్యం 154 సెంటీమీటర్ స్క్వేర్. 154 సెంటీమీటర్ స్క్వేర్. త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. త్రిభుజ చుట్టుకొలత ఎంత అని అడిగాడు. దీనికోసం ఏంటంటే, ఒక సమబాహు త్రిభుజం యొక్క అంతరవృత్తం, ఇది అంతరవృత్తం అనమాట. దాని యొక్క వైశాల్యం ఇచ్చాడు. దీని యొక్క వైశాల్యం 154 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. దెన్ త్రిభుజం చుట్టుకొలత ఎంత అని అడిగాడు. త్రిభుజం యొక్క చుట్టుకొలత. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం ఏంటంటే వ్యాసార్థం చూద్దాం. వ్యాసార్థానికి ఫార్ములా అయింది r = a/2√3 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది కాబట్టి సెంటీమీటర్స్, ఇది అంతర్వృత్తం కాబట్టి a/2√3 అనమాట. దెన్ అగైన్ వైశాల్యం, ఏరియా చూద్దాం. ఏరియా a = 5r², 5r². r² మీన్స్ ఇది a²/4 into 3, a²/4 into 3 అనమాట. ఇప్పుడు దీన్ని చేసినట్లయితే 12 వస్తుంది డైరెక్ట్గా, 12 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు రేడియస్ వచ్చింది అండ్ ఏరియా వచ్చింది అనమాట. ఈ ఏరియా డైరెక్ట్గా వాడు ఇచ్చాడు కాబట్టి ఏరియాలో సబ్స్టిట్యూట్ చేస్తే 22/7 into a²/12 = 154. ఇప్పుడు 154 క్యాన్సిలేషన్ ఏమవుతాయి, 11 1, 11 4, 11 2, 2 1, 2 7. దేర్ఫోర్ హియర్ a² = 7 into 7 into 12 అనమాట. 7 into 7 into 12. ఇది మనకు వచ్చేసి డైరెక్ట్గా a² ఫార్ములా అనమాట. a² కనుక్కున్నట్లయితే దేర్ఫోర్ హియర్ రూట్ అప్లై చేద్దాం. వేర్ a = టోటల్గా మనకి a = ఏమొస్తుంది, 7 కామన్ అవుతుంది. 7 √14 ఏ విధంగా 12ని 4 into 3గా రాయొచ్చు. దేర్ఫోర్ 7 into 2 బయటకు వస్తే 14√3 సెంటీమీటర్స్. ఇది మనకి వచ్చేసేసి ఏ వాల్యూ. ఏ అంటే ఒక సైడ్ భుజం అనమాట. ఒక సైడ్ భుజం మనకి ఏం కావాలి, చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సైడ్ 14√3 అగైన్ 14√3 అనమాట. పెరిమీటర్ p = టోటల్ సైడ్స్ కలిపితే 3 into 14√3.
దేర్ ఫోర్ 3 14 సార్ 14 3 సార్ మనకు వచ్చేసి 42 √3 సెంటీమీటర్స్ అనమాట, సెంటీమీటర్స్. ఇది మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ ఎస్ఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దీనికి రేడియస్ వచ్చింది, మనకి ఏరియా మనం తీసుకున్నాం, రేడియస్ని బేస్ చేసుకొని దాని నుంచి ఏ వాల్యూ కనుక్కున్నాం. దేర్ ఫోర్ హియర్ ఏ వాల్యూని తీసుకెళ్ళేసి చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్నటువంటి వాల్యూస్ని కలిపితే చుట్టుకొలత వచ్చేస్తుంది కాబట్టి 3 × 14 √3 అనమాట. దట్ ఈస్ 420 అంటే 442 √3 సెంటీమీటర్స్ అనమాట. మీకు ఏంటంటే ఇంత పెద్దగా కనిపిస్తుందని కాదు, దీన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ కోసం మనం దీన్ని పెద్దగా చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్ని సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడే డైరెక్ట్గా సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి డైరెక్ట్గా మనకి ఈ స్టెప్ రిమూవ్ అవుతుంది, అగైన్ మనకి ఈ 2 స్టెప్పులు రిమూవ్ అయ్యి డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 14 √3 వస్తుంది. 14 √3 వస్తే డైరెక్ట్గా పెరిమీటర్ అంటే 3 టైమ్స్ చేయాలి, 3 × 14 కాబట్టి దేర్ ఫోర్ హియర్ 14 √3 × 3 కాబట్టి 42 √3 సెంటీమీటర్స్ వస్తుంది. డైరెక్ట్గా మీకు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా ఉండడం కోసం దీనికోసం దీన్ని కొంచెం పెద్దగా చేసి ఈజీగా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్లు చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. దీంట్లో 5th ప్రాబ్లం తీసుకున్నట్లయితే ప్రాబ్లం నెంబర్ 5, 6 సెంటీమీటర్స్ 11 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ 6 and 11 and 15 సెంటీమీటర్స్ భుజాలుగా గల త్రిభుజం అంతరవృత్త వ్యాసార్థం ఎంత? అంతరవృత్త వ్యాసార్థం ఎంత? అంతరవృత్త వ్యాసార్థం ఎంత అన్నాడు. 3 భుజాలు ఇచ్చాడు, అవి 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అది ఏంటంటే ఒక విషమబాహు త్రిభుజంగా బేస్ చేసుకోవచ్చు మనం. దాంట్లో విషయానికి వస్తే అంతరవృత్త వ్యాసార్థం ఎంత అన్నాడు. అంతరవృత్త వ్యాసార్థం విషయానికి వస్తే హియర్ ఫస్ట్ వేర్ ఎస్ ఈక్వల్ టు a + b + c/2 కాబట్టి 6 × 6 + 11 + 15/2 6 + 11 ఫస్ట్ విషయానికి వస్తే 11 + 15 అంటే 26 26 + 6 అంటే 32/2 therefore 16. ఎస్ మీన్స్ ఏమొచ్చిందంటే ఇప్పుడు 16 వచ్చింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రూట్ ఆఫ్ s × s - a s - b s - c రూట్ ఆఫ్ s అంటేనేమో 16 × 16 - 6 అంటే 10 16 - 11 అంటే 5 16 - 15 అంటే 1. దేర్ఫోర్ రూట్ ఆఫ్ 16 10 జర్ 160 160 × 5 అంటే టోటల్గా మనకి 160 × 5 800 వస్తుంది. రూట్ ఆఫ్ 800 ఈ రూట్ ఆఫ్ 800 మళ్ళీ మనం ఏ విధంగా రాయొచ్చు. రూట్ ఆఫ్ 800 అంటే ఇప్పుడు దీంట్లో నుంచి 400 × 2 400 × 2గా రాస్తే 400కి 20 కాబట్టి 20√2 వస్తుంది. ఇది ఏంటంటే మనకి సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఏరియా వచ్చేసింది. ఈ ఏరియాని బేస్ చేసుకొని మనకి అంతరవృత్త వ్యాసార్థం ఫార్ములా అయింది del/s అంతరవృత్త వ్యాసార్థానికి ఫార్ములా ఏంటంటే del/s అన్నట్టు. ఎందుకంటే 3 డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒక ఫార్ములా, అదే అంతరవృత్త వ్యాసార్థం 3 అంటే సమాన భుజాలుగా కలిగినటువంటి ఒక త్రిభుజం యొక్క అంతరవృత్త వ్యాసార్థం అడిగినప్పుడేమో a/2√3 వస్తుంది. అదే విషమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు డిఫరెంట్గా ఉన్నప్పుడేమో del/s వస్తుంది అనమాట. r అంటే హియర్ మనకి 20√2/s మీన్స్ 16 అనమాట. ఇప్పుడు 4 5s are 4 4s are therefore 5√2/4 5√2/4 సెంటీమీటర్స్. ఇది రేడియస్ అనమాట. ఇది రేడియస్. ఏంలా మనకి ఇచ్చినటువంటి 3 భుజాలు
డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అది విషమబాహు త్రిభుజం అనమాట. హియర్ ఎస్ ఈక్వల్ టు 32/2 అండ్ 16 సెంటీమీటర్స్ వచ్చింది. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విషయానికి వస్తే రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఏ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. హియర్ క్యాలిక్యులేషన్ మొత్తం చేస్తే 20√2 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. అండ్ అంతరవృత్త వ్యాసార్థం విషయానికి వస్తే డెల్ బై ఎస్, డెల్ మీన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, 20√2/16 ఎస్ మీన్స్ 4 4 jar 4 5 jar 5√2/4 సెంటీమీటర్స్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ రేడియస్ ఆఫ్ ఈ ట్రయాంగిల్ అనమాట, సారీ రేడియస్ ఆఫ్ సర్కిల్ అనమాట. దేర్ఫోర్ హియర్ 5√2/4 సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే దీంట్లో లాస్ట్ వన్ అనమాట, 6th వన్. స్పెషల్ కేసెస్లో 6th వన్ తీసుకున్నట్లయితే లాస్ట్ ప్రాబ్లం. ఒక త్రిభుజ చుట్టుకొలత 30 సెంటీమీటర్స్, త్రిభుజ చుట్టుకొలత 30 సెంటీమీటర్స్. త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్స్, దాని అంతరవృత్త పరిధి 88 సెంటీమీటర్స్. అంతరవృత్త పరిధి 88 సెంటీమీటర్స్. అంతర్వృత్త పరిధి విషయానికి వస్తే 88 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దాని యొక్క త్రిభుజ చుట్టుకొలత విషయానికి వస్తే 30 సెంటీమీటర్స్ ఇచ్చి ఆ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. ఆ త్రిభుజం యొక్క వైశాల్యం, ఆ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. వృత్త పరిధి ఇచ్చాడు. చుట్టుకొలత విషయానికి వస్తే దానికి త్రిభుజ చుట్టుకొలతగా ఫార్ములా ఏంటంటే 2πr. వృత్తం యొక్క వృత్త పరిధి విషయానికి వస్తే 2πr అనమాట. ఈ అంతరవృత్త పరిధి ఇచ్చాడు కాబట్టి 88 సెంటీమీటర్స్. దాన్ని బేస్ చేసుకొని వృత్త పరిధికి 2πr ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. దేర్ఫోర్ 2 1 jar 2 4 jar 2 4 jar అగైన్ 22/7 ఇంటూ r కాబట్టి 44, 22 2 jar అనమాట. వేర్ r ఈక్వల్ టు 14 అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ వచ్చేసింది. నెక్స్ట్ అర్ధ చుట్టుకొలత కనుక్కున్నట్లయితే హియర్ అర్ధ చుట్టుకొలత, ఆల్రెడీ చుట్టుకొలత ఇచ్చాడు. అర్ధ చుట్టుకొలత విషయానికి వస్తే మనకేమొస్తుంది, అర్ధ చుట్టుకొలత దీంట్లో సగం 15 సెంటీమీటర్స్. 15 సెంటీమీటర్స్ వచ్చింది. దేర్ ఫోర్ వైశాల్యం ఏరియా విషయానికి వస్తే r ఇంటూ ఎస్, వేర్ r మీన్స్ మనకేమొచ్చు 14 సెంటీమీటర్స్ అండ్ అగైన్ ఎస్ మీన్స్ మనకి 15 సెంటీమీటర్స్ అనమాట. ఆ త్రిభుజ వైశాల్యం అంటే త్రిభుజ వైశాల్యం ఏ ఈక్వల్ టు r ఇంటూ ఎస్ కాబట్టి అంతరవృత్త పరిధిని బేస్ చేసుకొని మనం ఇక్కడ 2πr ఈక్వల్ టు 88, r ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ వచ్చింది. దెన్ అగైన్ అర్ధ చుట్టుకొలత వేర్ ఎస్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి చుట్టుకొలత 30 సెంటీమీటర్స్, దాంట్లో ఆఫ్ చేస్తే 15 సెంటీమీటర్స్ వస్తుంది. దెన్ అగైన్ ఏరియా ఏ ఈక్వల్ టు r ఇంటూ ఎస్, r మీన్స్ 14 సెంటీమీటర్స్, ఎస్ మీన్స్ 15 సెంటీమీటర్స్ అనమాట. ఈ రెండింటిని క్యాలిక్యులేషన్ చేస్తే వేర్ ఏ ఈక్వల్ టు 14 ఇంటూ 15, 4 5 20 అంటే 210 సెంటీమీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విషయానికి వస్తే 220 సెంటీమీటర్ స్క్వేర్. దీంతో మనకి త్రిభుజాలు మీద వచ్చినటువంటి ఓల్డ్ ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ విషయానికి వస్తే వృత్తం, అర్ధవృత్తం, వాటి మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి మీరు ఒకసారి వీటిని ప్రిపేర్ అయ్యి అగైన్ మీ దగ్గర ఏమైనా ఇవి కాకుండా కొంచెం టఫ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు మన కామెంట్ బాక్స్లో పెడితే ఆ కామెంట్ని చూసి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.